హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు స్టాక్ మార్కెట్ టుడే నిఫ్టీ నష్టమృదంగం. గత 5 నెలల్లో నిఫ్టీ 50 సూచి దాదాపు 13% నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి చెందిన ఈ ప్రామాణిక సూచి ట్రేడింగ్ 1990లో ప్రారంభమైంది. అయితే 5 నెలలుగా నష్టాలే. సూచి చరిత్రలో సుదీర్ఘ నష్టాల మూడోసారి. గత 5 నెలల్లో నిఫ్టీ 50 సూచి దాదాపు 13% నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చెందిన ఈ ప్రామాణిక సూచి ట్రేడింగ్ 1990లో ప్రారంభమైంది. ఈ 35 ఏళ్ల కాలం వరుసగా 5 నెలలు లేదా అంతకు మించి నష్టాలు కొనసాగడం ఇది మూడోసారి. 1984 సెప్టెంబర్, 1996 నవంబర్ సమయంలో ఇదే తరహా అధ్వానము పని కనబరిచింది. అయితే నిఫ్టీ తాజా నష్టాలు 2024 అక్టోబర్ నుంచి ప్రారంభమై 2024 సెప్టెంబర్ చివరిలో 25,811 పాయింట్ల వద్ద ఉన్న సూచి ఇప్పటికీ 12.6% నష్టపోయి 22,548 పాయింట్లకు దిగి వచ్చింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇప్పటి వరకు సూచి 4% పతనమైంది. నిఫ్టీ సూచీలో ప్రతి 5టిలోనూ ఒక కంపెనీ షేరు గత 5 నెలల్లో 28% పైగా నష్టపోయిన ట్రెంట్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఏషియన్ పెయింట్, బీపీసీఎల్, హీరో మోటార్, బజాజ్ ఆటో, టాటా మోటార్ లాంటి కంపెనీ షేర్లు 31 నుంచి 33% షేర్లు నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్ 24, ఐటీసీ 22, రిలయన్స్ ఇండస్ట్రీస్ 18 కుదేలయ్యాయి. గత 5 నెలల్లో విప్రో, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 6 నుంచి 9% పెరిగాయి. అయితే అప్పటితో పోలిస్తే నష్టం తక్కువ. గత 4 నెలల్లో అంతకు మించి వరుస నెలలో నష్టపోయినప్పటి పోలిస్తే గత 5 నెలలు నిఫ్టీకి వచ్చిన 13% నష్టం తక్కువనే. తాజా నష్టాలను మినహాయిస్తే గత 30 ఏళ్లలో 4 నెలలు అంతకు మించి నిఫ్టీ నష్టపోయిన సందర్భాలు 5 ఉన్నాయి. ఈ 5 సందర్భాల సూచి సగటున 26.8% నష్టపోయింది. అంటే ప్రస్తుతం 13% నష్టంతో పోలిస్తే అది రెట్టింపు అయి 5 నెలల సందర్భంలో నిఫ్టీ కనిష్టంగా 21.8% నష్టానికి నమోదు చేసింది. అయితే ఏసీఈ ఈక్విటీ వివరాల ప్రకారం అత్యధికంగా 1994 సెప్టెంబర్, 1995 ఏప్రిల్ మధ్య వరుసగా 8 నెలల పాటు నిఫ్టీకి నష్టాలు కొనసాగాయి. ఆ సమయంలో సూచి 31.4 పతనమైంది. అదే 1996 జూలై నుంచి 96 నవంబర్ వరకు 5 నెలల పాటు కొనసాగిన నష్టాలు నిఫ్టీ 27% కుదేలైంది. నష్టాలు ఆగాలంటే కార్పొరేట్ సంస్థలు లాభదాయకం మెరుగుపరగడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు స్థితిపడడం, దేశీయంగా సంస్కరణ కొనసాగితే మార్కెట్లు మళ్ళీ రాణించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే విదేశీ పెట్టుబడులు మరింత తరలిపోతే మాత్రం రూపాయి విలువ క్షీణత, సూచీలకు పతనం మరికొంత కాలం కొనసాగవచ్చని ఈ రోజున్న మార్కెట్ విషయాలు. ఇది మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.